హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో ఉన్నాం. దాంట్లో మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనము బడ్జెట్ దాని భావనలు అయిపోయినాయి. దాని తర్వాత మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చూసినాం, ఎఫ్ఆర్బిఎం 2003 యాక్ట్. అదేవిధంగా దాంట్లోనే భాగంగా ఫిజికల్ పాలసీ గురించి కూడా మాట్లాడినాం. రైట్, మనకి ఈ క్లాస్లో ప్రభుత్వానికి సంబంధించిన రుణాలు, ప్రభుత్వ రుణం, అదేవిధంగా దాన్నే పబ్లిక్ డెట్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి రుణాలు ఉంటాయి, ఎలాంటి రుణాలను తీసుకుంటుంది ప్రభుత్వం, మరి అదేవిధంగా ఆ రుణాలను, రుణ విమోచన పద్ధతులు, ఆ రుణాలను ఏ విధంగా మనకి ఆ రుణాలను తీర్చడం జరుగుతుంది. ఓకే, అట్లాంటి అంశాలు ఈ క్లాస్లో మనం చూస్తాం. రైట్, మొదటగా మనము ప్రభుత్వ రుణాల్లో భాగంగా ప్రభుత్వ రుణాల రకాలు చూస్తాం. ఓకే, ఈ రకాల్లో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి స్వదేశీ రుణం లేదా అంతర్గత రుణం అంటాం. స్వదేశీ లేదా అంతర్గత రుణం అంటే మనకు జనరల్గా మన దేశానికి సంబంధించి, స్వదేశీ అంటే మన దేశంలో ఉన్న ప్రజల ద్వారా కావచ్చు, ఓకే, ఒకటి ప్రజల ద్వారా కావచ్చు, లేదు స్వదేశీ సంస్థల ద్వారా కావచ్చు, స్వదేశీ బ్యాంకుల ద్వారా కావచ్చు. మన దేశంలో ఉన్న ప్రజల ద్వారా కావచ్చు, మన దేశంలో ఉన్న సంస్థల ద్వారా కావచ్చు, అదేవిధంగా మన దేశంలో ఉన్న బ్యాంకుల ద్వారా కావచ్చు రుణాలను సేకరిస్తే దాన్ని మనం స్వదేశీ రుణం లేదా అంతర్గత రుణం అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ మనకు విదేశీ రుణం లేదా బహిర్గత, ఇది అంతర్గత కాదు, బహిర్గత రుణం. విదేశీ రుణం లేదా బహిర్గత రుణం సేమ్ విదేశాలకు సంబంధించిన ప్రజల ద్వారా కావచ్చు, విదేశాలకు సంబంధించిన సంస్థల ద్వారా కావచ్చు, విదేశాలకు సంబంధించిన బ్యాంకుల ద్వారా కావచ్చు. అంటే విదేశాలకు సంబంధించిన వాటిని గురించి మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో, రుణం తీసుకుంటామో దాన్ని బహిర్గత రుణం లేదా విదేశీ రుణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్, మనం హెడ్డింగ్లోనే అర్థమవుతుంది. కాకపోతే అది ఏ కాన్సెప్ట్కి ఎందుకు వస్తుంది, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దేనికి ఎందుకు వస్తాయని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది మనం. రైట్, నెక్స్ట్ మార్కెట్లో అమ్మదగిన రుణం, అమ్మదగని రుణం. ఇక్కడ మార్కెట్లో అమ్మదగిన రుణం, అమ్మదగని రుణం అంటే మనం వేటి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బాండ్లు, సెక్యూరిటీల గురించి మాట్లాడాలి. మనకి బాండ్లు, సెక్యూరిటీలు అంటే జనరల్గా ప్రభుత్వానికి రుణం కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ప్రజలకి బాండ్లు, సెక్యూరిటీలు, హామీ పత్రాలు, బాండ్లు కానీ సెక్యూరిటీలు కానీ హామీ పత్రాలు, ఈ హామీ పత్రాలు ఇచ్చేసి రుణం అనేది తీసుకుంటుంది ప్రజల ద్వారా, ప్రజల దగ్గర నుంచి. అట్లా ప్రభుత్వానికి వీలున్నప్పుడు మళ్ళీ హామీ పత్రాలను రిటర్న్ తీసుకొని ఆ రుణం అనేది చెల్లించడం లేదా వడ్డీలను కానీ చెల్లించడం జరుగుతుంది. అట్లా ఏవైతే బాండ్లు, సెక్యూరిటీలు ఇచ్చి రుణం తీసుకుంటుందో, ఇచ్చినప్పుడు ప్రజల దగ్గర బాండ్లు, సెక్యూరిటీలు ఉంటాయి కదా, ఆ బాండ్లు, సెక్యూరిటీలను వాళ్ళు కూడా ఇతరులకు అత్యవసర సమయంలో వాళ్ళు కూడా ఇతరులకు అమ్మే, స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇతరులకు అమ్మే పరిస్థితి ఇట్లా ఉంటే దాన్ని అమ్మదగిన రుణం అంటాం. ఒకవేళ ఆ బాండ్లు, సెక్యూరిటీలు వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు, ఓకే, అట్లాంటి వాటిని మనం ఏమంటే అమ్మదగని రుణం అని చెప్పేసి అంటాం. అర్థమైంది అనుకుంటే, ఎందుకంటే బాండ్లు, సెక్యూరిటీలను ఎప్పుడైతే ప్రజలకు ఇచ్చేసి రుణం తీసుకుంటుంది, ఆ ప్రజలు కూడా ఇంకా ఇతరులకు అమ్ముకునే వీలు ఉంటే బాండ్లు, సెక్యూరిటీలను అమ్మదగని రుణం అని, ఒకవేళ అమ్ముకోవడానికి వీలు లేదనుకోండి దాన్ని అమ్మదగని రుణం అని చెప్పేసి అంటాం. రైట్, ఇది క్లారిటీ. నెక్స్ట్ స్వల్పకాలిక రుణం లేదా దీర్ఘకాలిక రుణం. మనకి ప్రభుత్వము లోన్ తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఆ రుణం అనేది తీర్చాలి. మరి 10 years బిలో అయితేనేమో దాన్ని స్వల్పకాలిక రుణం, అంటే 10 years బిలో తీర్చడానికి అనువుగా ఉంటే అది స్వల్పకాలిక రుణం. లేదు 10 years ఎబో అయితేనేమో మనకి దీర్ఘకాలిక రుణం, 10 years తర్వాత తీర్చగా వీలు ఉంటే అది దీర్ఘకాలిక రుణం అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ మనము ఉత్పాదక రుణం, అదేవిధంగా అనుత్పాదక రుణం. ఉత్పాదక అంటే మనకు తెలుసు ఉత్పత్తి, మరి ఎలాంటివి అంటే ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వస్తుత్పత్తి కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఎప్పుడైతే రుణం తీసుకుంటారో దాన్ని ఉత్పాదక రుణం అంటాం. లేదు అనుత్పాదక రుణం, మరి చాలా రకాల సాంఘిక సర్వీసెస్ కావచ్చు, ఆటలు కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాల కోసం కావచ్చు, ఓకే, ఏదైతే అనుత్పాదక రంగానికి సంబంధించి, ఓకే, ఇతరత్ర సర్వీసెస్ వేటి కోసం అయితే మనకు ఉత్పత్తి చేయని వాటి కోసం రుణాలు తీసుకుంటే, చాలా కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం అన్నప్పుడు, ఓకే, ఇట్లా అప్పుడు మనకి శాంతి సమయం కానీ, యుద్ధ సమయం కానీ, ఓకే, రక్షణ రంగానికి సంబంధించి ఇట్లాంటి వాటి కోసం చేస్తుంది. దానివల్ల ఉత్పత్తి ఏం జరుగుతుందంటే లేదు, సో కానీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లా అలాంటి వాటి కోసం రుణం తీసుకుంటే అనుత్పాదక రుణం అని చెప్పేసి చెప్తాం. మనకి ఈ హెడ్డింగ్లోనే కనబడుతుంది, కాకపోతే దాన్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్వేచ్ఛాపూర్వక రుణం, నిర్బంధ రుణం. స్వేచ్ఛాపూర్వక అంటే మనకు తెలుసు, ఎప్పుడైతే
ప్రభుత్వం దగ్గర నుంచి బాండ్లు సెక్యూరిటీ తీసుకొని రుణాలను ప్రజలు ఇస్తారో దాన్ని మనం స్వేచ్ఛాపూర్వక రుణం అంటాం. లేదు కొన్ని పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలను నిర్బంధంగా రుణాలను తీసుకుంటారు, నిర్బంధంగా రుణాలను తీసుకోవడం జరుగుతుంది, దాన్ని నిర్బంధ రుణం అంటాం. అంటే ఎట్లాంటి పరిస్థితులు అంటే యుద్ధం కావచ్చు, లేకుంటే ప్రకృతి అననుకూల పరిస్థితులు కావచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల వద్ద నిర్బంధంగా రుణం అనేది తీసుకోవడం జరుగుతుంది, దాన్ని మనము నిర్బంధ రుణం అనొచ్చు. లేదు ప్రజలు ఇష్టపూర్వకంగా ఆ బాండ్ సెక్యూరిటీ కొనుగోలు చేశారనుకోండి, దాన్ని మనము స్వేచ్ఛాపూర్వక రుణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. అయితే మనకి ఇక్కడ మాట్లాడుకుంటే మనకి ఈ స్వదేశీ రుణాలు, విదేశీ రుణాలు అనేసరికి మనకి స్వదేశీ రుణాలు మాత్రమే ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. 95% మనకు స్వదేశీ రుణాలే ఉన్నాయి మన దేశానికి సంబంధించి. విదేశీ రుణాలు వచ్చేసరికి మనకి 4.9 అంటే మ్యాక్సిమం 5% వరకు విదేశీ రుణాలు లాంటివి ఉన్నాయి. మరి దీంట్లో స్వదేశీ రుణాల్లో ఏవి టాప్లో ఉంటాయంటే మార్కెట్ రుణాలు, దాని తర్వాత చిన్న మొత్తాల పొదుపు, అదేవిధంగా బ్యాంకులు లేదా స్వదేశీ సంస్థలకు సంబంధించిన రుణాలు. అంటే వీటి ద్వారా ఎక్కువ పొందుతుంది అని అర్థం స్వదేశీయంగా. ఏవి అంటే మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకులు లేదా స్వదేశీ సంస్థలు. మరి విదేశీ రుణాలను ఏ విధంగా పొందుతుందంటే మార్కెట్ బారోయింగ్స్. మనం చెప్పుకున్నాం మార్కెటింగ్ బారోయింగ్స్ అంటే ఏం లేదు, బాండ్ సెక్యూరిటీలు అమ్మేసి తీసుకోవడం. అదేవిధంగా ఎన్ఆర్ఐ డిపాజిట్స్, అదేవిధంగా స్వల్పకాలిక రుణాలు. ఇవి విదేశీ రుణాలు ఏ విధంగా తీసుకుంటుంది అనేది. ఓకే, ఇది మనకి పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణానికి సంబంధించి ప్రభుత్వ రుణాల రకాలు. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రభుత్వం రుణం తీసుకున్న తర్వాత వాటిని రుణ విమోచనం అంటే పే చేయాల్సి ఉంటుంది. రుణ విమోచన పద్ధతులు ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఎన్ని పద్ధతులు ఉంటాయి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ వాపస్ అని అంటాం. వాపస్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనం తీసుకున్న రుణ గడువు పూర్తయినప్పుడు, అది 1 year కనుకోండి, ఆ 1 year గడువు పూర్తయింది, అప్పుడు ఏం చేస్తుందంటే వేరే దగ్గర నుంచి రుణం సేకరించి ఈ రుణాలను తీరుస్తుంది. ఓకే, వేరే దగ్గర నుంచి చాలా రుణం తీసుకొని మళ్ళీ ఈ పాత రుణాలను తీసుకుంటుంది, కొత్త రుణాలు తీసుకొని పాత రుణాలను తీర్చేస్తుంది. దాన్ని మనం వాపస్ అంటాం. ఇది ఎప్పుడు రుణ గడువు పూర్తయినప్పుడు. ఇది ఇంకొకటి రుణ పరివర్తన. ఈ రుణ పరివర్తన అంటే మనకి ఒక రుణం తీసుకున్న తర్వాత దాని గడువు 1 year వరకు ఉంది, కానీ ఈ మధ్యలోనే మనకి తక్కువ ఇంట్రెస్ట్కే మనకు వడ్డీ రుణం అనేది దొరికింది. సో అలాంటప్పుడు ఆ తక్కువ ఇంట్రెస్ట్కి రుణాన్ని తీసుకొని ఈ పాత రుణాన్ని మనము ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో పాత రుణాన్ని తీర్చేస్తుంది. ఎప్పుడు గడువు పూర్తి కాక ముందే. పాత రుణాలు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఉన్నాయి కాబట్టి కొత్త రుణాలు తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కాబట్టి కొత్త రుణాలను తీసుకొని పాత రుణాలను తీర్చేస్తుంది. దీన్ని మనం రుణ పరివర్తన అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ వాయిదాలుగా చెల్లించడం. ఏ రుణానైనా మనం ఈఎంఐ రూపంలో కానీ అట్లా చెల్లిస్తే వాయిదాలు చెల్లింపు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ బడ్జెట్ మిగులు ద్వారా అంతర్గత రుణం తీర్చడం. ఒకవేళ మిగులు బడ్జెట్ ఉందనుకోండి, అట్లా దాని ద్వారా మనకి ఏదైతే స్వదేశీయంగా తీర్చుకున్న రుణాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా రుణాలు తీర్చేస్తుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో. ఇది మనకు అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో అనే కాన్సెప్ట్ మనము ఫారెన్ ట్రేడ్లో నేర్చుకుంటాం. ఓకే, అక్కడ మనకి దీని గురించి చేస్తాం. ఏం లేదు, విదేశీ లావాదేవీలు ఏవైతే ఉంటాయో, విదేశాలతో వ్యాపారం చేస్తామో ఆ లెక్కలకు సంబంధించిన మనం అంతర్జాతీయ చెల్లింపుల శేషం అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే దాని ద్వారా ఏవైతే మనకు మిగులు ఉంటుందో వాటి ద్వారా కూడా మనం బహిర్గత రుణాలను తీర్చుతాం. బహిర్గత రుణాలు అంటే విదేశాలతో మనకి వ్యాపార సంబంధాలు ఉంటాయి కదా, అట్లా వాటి ద్వారా వచ్చే మిగులు ద్వారా కూడా మనకి బహిర్గత రుణాలు లాంటివి తీర్చే ఒక పద్ధతి కూడా ఉంది. ఇవి మనకేమో రుణ విమోచన పద్ధతులు. ఇక్కడ మనకి ఏం లేదు, కొంచెం ఈ టర్మినాలజీ అనేది కొంచెం చూసుకోవాలి. ఇక్కడ 2 మెయిన్ కొత్తగా కనబడుతున్నాయి, వాపస్ అని, రుణ పరివర్తన అని. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వాయిదాలు చెల్లించడం, బడ్జెట్ మిగులు ద్వారా అంతర్గత రుణం తీర్చడం, అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో మిగులు ద్వారా బహిర్గత రుణాలు తీర్చడం, రుణ విమోచన పద్ధతులు. ఇక్కడ వచ్చేసరికి మనకు కొన్ని ఈ టర్మినాలజీ కూడా జస్ట్ హెడ్డింగ్లోనే మనం చూసి చెప్పచ్చు, ఎలాంటి రుణం అని చెప్పేసి మన కాన్సెప్ట్ కూడా చెప్పచ్చు. ఓకే, మనకి ఇది ప్రభుత్వ రుణం లేదా పబ్లిక్ డెట్కి సంబంధించిన క్లాసు. అయితే ఫైనల్గా మనము సక్సెస్ఫుల్గా నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి పబ్లిక్ ఫైనాన్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. దీంతో మనకి ఇక్కడ పెండింగ్ ఉంది ఏంటంటే, మనకి ఏదైతే ఒక డేటా క్లాస్ ఉంది దాన్ని నేను స్క్రీన్ రికార్డ్లో చేస్తాను, ఒక క్లాస్లో అయిపోతుంది జస్ట్ 10 to 15 minutesలో. ఎందుకంటే స్క్రీన్ రికార్డర్లో ఎందుకు చేయాలంటే చాలా డేటా ఉంటుంది కాబట్టి మనం బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసే అంత దానికి ఉండదు. సో ఒక్క క్లాస్తోని అది క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి పబ్లిక్ ఫైనాన్స్ మిగిలింది ఏంటంటే ఈ 2023-24 సంబంధించి మనకి బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ లెక్కలు అనేవి, అదేవిధంగా ఆ బడ్జెట్ ప్రసంగం యొక్క హైలైట్స్, ఇండియాది కావచ్చు తెలంగాణది కావచ్చు,
హైలైట్స్ ఒకటి, బడ్జెట్ ఉన్న లెక్కలు, ఇవి మనం చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి జనవరి 2024 జనవరి 6, 7లో మనకి ఎగ్జామ్ గ్రూప్ 2 ఉండాలి. కానీ మనకి ఇంకనైతే క్లారిటీ లేదు. సో అందుకు అనుగుణంగా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క క్లాస్ని, ఈ లెక్కలకు సంబంధించిన క్లాస్, బడ్జెట్ లెక్కలకు సంబంధించిన క్లాస్ని పెండింగ్ పెట్టేసి ఏదైనా క్లారిటీ ఇచ్చిన తర్వాత, లేదు జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు ఉంటే కనుక ఖచ్చితంగా మనం పాత బడ్జెట్ చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా మనకి ఫిబ్రవరి 1కి 2024లో బడ్జెట్ రిలీజ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్థిక సర్వే కానీ బడ్జెట్ కానీ అవి చదవాల్సి ఉంటుంది. సో అదొకటి మనం పెండింగ్ పెట్టేస్తున్నాం. ఒకవేళ పాతది అనుకుంటే పాతది మనం క్లాసెస్ చేద్దాం, లేదు మనకు కొత్తది అనుకుంటే దాని తర్వాత అప్పుడు మనం అప్డేట్ చేసుకుందాం. ఓకే, ఇదైతే మనకు పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన క్లాసెస్. నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే డెమోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మనకి ఈ పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా, ఇండియన్ ఎకనామీలో భాగంగా ఈ 4th చాప్టర్లో ఉంది పబ్లిక్ ఫైనాన్స్. ఈ 4th చాప్టర్లో పబ్లిక్ ఫైనాన్స్ ప్లస్ అదేవిధంగా ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ కూడా ఉంది. డెమోగ్రఫీ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాక, ఎందుకంటే డెమోగ్రఫీ చాలా చిన్నగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ మనకు డేటా పార్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డేటా పార్ట్ అది ఎప్పటికి ఉండేది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2011 ప్రకారమే మనం చూస్తున్నాం కాబట్టి డెమోగ్రఫీ అది కొంచెం తొందరనే అయిపోతుంది మనకి. దాన్ని కంప్లీట్ చేసుకొని ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్కి వెళ్తే మనకి దాదాపు 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దాంట్లో మనకి ఏం మిగులుతుంది అంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇవి ఉంటాయి మనకి. ఇవి చాలా పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇండియా అండ్ తెలంగాణ కలిపి మనము స్లోగా దీని తర్వాత చేసుకుంటూ వెళ్తాం. మొత్తానికైతే నేను చెప్పేది ఏంటంటే ఎకనామిక్ సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఇండియన్ ఎకనామీ, దాని తర్వాత తెలంగాణ ఎకనామీ, దాని తర్వాత డెవలప్మెంట్ చేంజెస్ అయితే ఉన్నాయి కదా, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి టాపిక్ని స్లోగా నేను అర్థమయ్యే విధంగా చేస్తూ క్లాసులు 1 by 1 చేస్తామని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఓకే, మీకు ఏమైనా ఎలాంటి అంటే ఇంకా నెక్స్ట్ ఏ క్లాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ టాపిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయవచ్చు. దాని ద్వారా నేను అది చేయాలా వద్దా అని చెప్పేసి నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఫర్దర్గా చూస్తాను. ఓకే, దీని తర్వాత అయితే మనము ఒక డేటా పార్ట్ చూసేసి పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి నెక్స్ట్ మనము డెమోగ్రఫీ లేదా నీతి ఆయోగ్ దానికి సంబంధించింది, లేదంటే ఫారెన్ ట్రేడ్ కూడా ఉంది. మనకి ఫారెన్ ట్రేడ్ అనేది మనకి ఇండస్ట్రియల్ సంబంధించి, సర్వీస్ సెక్టార్ సంబంధించి అక్కడ వస్తుంది మనకి, అక్కడ చూస్తాము. అది కూడా చిన్న కాన్సెప్టే, అంటే తక్కువ క్లాసుల్లో అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.